హలో గైస్, ఈరోజు నిఫ్టీ 26,300 అబోవ్ ఓపెనింగ్ జరిగింది. 100 పాయింట్స్ గ్యాప్ అప్ అండ్ అక్కడ నుంచి రిజెక్షన్ జరిగింది. ఎందుకంటే 26,300 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫామ్ అయింది ఆల్రెడీ. అండ్ 26,200, 100 సపోర్ట్ జోన్స్ ఉన్నాయి. అండ్ అప్పటికే మార్కెట్ కొంచెం వాలటాలిటీ చూపించింది. 26,300 బ్రేక్ చేద్దామని, బ్రేక్అవుట్ ఇద్దామని, కానీ మళ్ళీ రిజెక్ట్ అవ్వడం వల్ల రెసిస్టెన్స్ కొంచెం పవర్ తీసుకొని మళ్ళీ కాలోవేస్ బిల్డప్ అయింది కాబట్టి మళ్ళీ రిజెక్షన్ తీసుకొని అక్కడ నుంచి కొంచెం 2-3 రిజెక్షన్స్ జరిగింది. ఇక్కడ ఒక సిగ్నల్ మనకి ఈజీగా మార్కెట్ చెప్తుంది ఏంటిదంటే 10:30 వరకు. ఇది ఒకటి సెకండ్ టైం అయింది, ఈ థర్డ్ టైం. ఈ రిజెక్షన్ 3 టైమ్స్ రిజెక్షన్ తీసుకుంటే మంచి ఫాల్ జరుగుతుందని చెప్పేసి మనకు అర్థం అవ్వచ్చు ఈజీగా. కానీ నేను టైంకి సెటప్ ఇవ్వలేదు, ఆ లైవ్ స్ట్రీమ్ ఆర్ షార్ట్స్లో కూడా అప్లోడ్ చేయలే. టైం కొంచెం ఇంబ్యాలెన్స్ వల్ల, వర్క్ వల్ల. అండ్ ఇక్కడ ఈ చిన్న ఫాల్ తోటి మనం మంచి క్యాప్చర్ చేసుకోవచ్చు ఆప్షన్ ప్రీమియమ్స్లో. అండ్ ఇక్కడ ఫాల్ జరిగింది 26,262. ఇది బ్రేక్ అవుతే మంచి ఫాల్ జరగచ్చు ఇంకా అనుకున్నాను, ఇంకా ఫాల్ జరిగింది. అక్కడ నుంచి నేను కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే మార్కెట్ మళ్ళీ 11 AM దగ్గర ఎక్కడైతే లాస్ట్ లో తీసుకుందో అక్కడ నుంచి రివర్సల్ అయింది. సో బ్యాడ్ థింగ్ ఏంటంటే మన ట్రేడ్ ప్లాన్ అది డైరెక్ట్ రియాక్షన్ జరిగింది. అక్కడ నుంచే నియర్లీ ఒక 9 పాయింట్స్ లాస్ తీసుకున్నట్టున్నా. అండ్ అక్కడ నుంచి రివర్సల్ అయింది. నిఫ్టీ ఇండెక్స్లో మళ్ళీ 260 దగ్గరకు వచ్చి మళ్ళీ రిజెక్షన్ తీసుకుంది సింగిల్ చిన్న క్యాండిల్ దగ్గర. ఈ యొక్క సింగిల్ రిజెక్షన్ వల్ల 26,250 అనుకోవచ్చు, 250 దగ్గర కాల్ ఓఎస్ ఇంకా బిల్డప్ జరిగింది. 26,300 దగ్గర కూడా కాల్ ఓఏ బిల్డప్ జరిగి రెసిస్టెన్స్ స్ట్రాంగర్గా ఫామ్ అవడం వల్ల ఇంత పెద్ద రిజెక్షన్ తీసుకుంది క్యాండిల్. ఈ చిన్న ఫాల్లో మళ్ళీ ఇక్కడ 26,227 ఎక్కడైతే ఇక్కడ లో తీసుకుందో 11 AM దగ్గర మళ్ళీ అక్కడికి వస్తే రీఎంట్రీ కావచ్చు అనుకున్నాను. సో ఎగ్జాక్ట్లీ ప్రీమియంలో కూడా రీఎంట్రీ అయ్యాను నేను. అండ్ మళ్ళీ రివర్సల్ ఇక్కడ జరిగి మళ్ళీ ఇక్కడ నుంచి 26,200 దగ్గర మళ్ళీ బ్రేక్ డౌన్ ఇచ్చేసింది. ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చినాక మార్కెట్ మొత్తం రేంజ్ బౌండ్లోనే తిరిగింది. ఎందుకంటే 200 దగ్గర, 100 దగ్గర ఫైట్ జరిగింది. 200 దగ్గర 26,200 రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ జోన్స్ లాగా, కానీ అక్కడ వీల్ అవ్వక మళ్ళీ మార్కెట్ రివర్సల్ అయింది. సో ఇది ఒక వాలటాలిటీ, టైప్ ఆఫ్ వాలటాలిటీ ఇంత పెద్ద స్పైక్ తర్వాత. అండ్ ఇక్కడ నుంచి 26,200 అబోవ్ వెళ్ళి మళ్ళీ 26,220 దగ్గర నుంచి రిజెక్షన్ తీసుకొని మార్కెట్ కొంచెం వాలటాలిటీతోనే ఎండ్ అయిపోయింది. 26,170 దగ్గర ఎగ్జాక్ట్లీ ఎండ్ అయింది. అండ్ మన ప్రీమియం గురించి చూస్తే నేను సింగిల్ ప్రీమియం తీసుకున్న ఈరోజు ట్రేడ్ సెటప్ కోసం 26,350 పుట్టి ఇక్కడ. అండ్ మార్నింగ్ 11 AM దగ్గర నేను చెప్పాను ఇంకా బ్రేక్ అవ్వచ్చు అనుకొని ఒక సెటప్ తీసుకుంటే 9 పాయింట్స్ లాస్ తీసుకొని నెక్స్ట్ క్యాండిల్ రిజెక్ట్ అయింది ఆ క్యాండిల్. తర్వాత మళ్ళీ కొంచెం ఫాల్ జరిగి మళ్ళీ రివర్సల్ జరిగింది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ రీఎంట్రీ కావచ్చు అనుకున్నాను 180 దగ్గరనే, కానీ కొంచెం టైం ఇంబ్యాలెన్స్ వల్ల మళ్ళీ మిస్ అయింది. అండ్ సగం క్యాండిల్ నుంచి ఆ పెద్ద స్పైక్లో సగం క్యాండిల్ క్యాప్చర్ చేశాను. అండ్ ఇంత పెద్ద స్పైక్లో మళ్ళీ రివర్సల్ అవ్వచ్చు ఎందుకంటే వాలటాలిటీ ఉంది, కొంచెం మార్నింగ్ చూపించింది అనుకున్నా, కానీ రివర్సల్ అవ్వక ఇంకో క్యాండిల్ స్పైక్ ఇచ్చింది అది. అండ్ ఈ క్యాండిల్లో 16 పాయింట్స్ లాస్ తీసుకున్నా నెక్స్ట్ క్యాండిల్లో. ఎగ్జాక్ట్లీ ఆ విక్ తర్వాత నేను ఎంట్రీ తీసుకున్నా 210 దగ్గర, 211, 212. అండ్ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకోవడం వల్ల 16 పాయింట్స్ లాస్ బుక్ చేసుకున్నా. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద ప్రాఫిట్ అయినా పక్కన పెడితే మనం లాస్ ఎంత బుక్ చేసుకోవడం బెటర్ అది చూసుకోవాలి. మీరు ఇట్లనే హోల్డ్ చేసుకొని మార్కెట్ రివర్సల్ అవుతుంది కదా ఎందుకు లాస్ తీసుకోవాలని పక్క పెడితే మాత్రం ఈజీగా మార్కెట్ ఏదో ఒక రోజు ట్రాప్ చేసి ఎప్పుడైతే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారో దానికంటే ఇంకా దారుణంగా లాస్ తీసుకొని బయటికి రావాల్సి ఉంటుంది. అలా తీసుకోకుండా మీరు బెటర్ ప్లాన్ చేసేది ఏంటంటే చిన్న స్టాప్ లాసెస్ పెట్టుకుంటే బెటర్. 16 పాయింట్స్, 7 పాయింట్స్, 8 పాయింట్స్. సో వాట్ ఎవర్ ద క్యాపిటల్ ఇట్ ఈస్, ఇది ఒకటి మంచిగా మెయింటైన్ చేస్తే బెటర్. ప్రీవియస్ క్యాండిల్ లోలో పెట్టుకోవాలి, లేకుంటే మీకు తెలిసినంత వరకు క్యాండిల్ ఎక్కడి నుంచి రిజెక్షన్ తీసుకుంటుంది, ప్రాఫిట్లో ఉన్నప్పుడు ఎక్కడి నుంచి రిజెక్షన్ తీసుకొని మళ్ళీ రివర్స్ వస్తుంది అక్కడ నుంచి కూడా ఎగ్జిట్ కావచ్చు. సో ఈ సింగిల్ క్యాండిల్ ఎగ్జిట్లో మనం ఎగ్జిట్ అయిపోవాల్సిందే స్టాప్ లాస్తో, తప్పదు. ఎందుకంటే అది అంత రిజెక్షన్ తీసుకుంది, మళ్ళీ రివర్సల్ అయ్యి మళ్ళీ ఇంకా బ్రేక్ డౌన్ అయిపోతే అప్పుడు ఏం చేస్తాం. సో అందుకే ఈ ప్రీమియంలో మనం మళ్ళీ ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ సేమ్ పాయింట్కి వచ్చినప్పుడు రీఎంట్రీ కావచ్చు అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ మళ్ళీ రీఎంట్రీ అవుతే చూడండి ఎంత మంచి స్పైక్ ఇచ్చిందో ఇక్కడ నుంచి. ఈ స్పైక్ తర్వాత మంచి ర్యాలీ కూడా జరిగింది. ఇంకా 10 పాయింట్స్ కూడా ఎక్కువ బుక్ చేసుకోవాలి, కానీ ఓన్లీ 23 పాయింట్స్ బుక్ చేసుకున్నా. అండ్ ఇక్కడ 16 పాయింట్స్ లాస్, ఇది నెక్స్ట్ క్యాండిల్ లాస్ కాబట్టి 23 పాయింట్స్ లాస్ తర్వాత
మళ్ళీ రివర్సల్ జరిగింది. అండ్ ఈ రివర్సల్ వల్ల మార్కెట్ వోల్టాలిటీతో ఉంటుంది కావచ్చు అనుకున్నా. సో ఎగ్జాక్ట్లీ వోల్టాలిటీ అయింది. మీరు లైవ్ స్ట్రీమ్ కూడా చూసుకోవచ్చు. నేను ఎంత ఏ టైంకి ఎక్కడ నేను ఇది స్విచ్ చేస్తున్నా అని చెప్పేసి. అండ్ రివర్సల్ అయింది, మళ్ళీ వోల్టైల్ అయింది, మళ్ళీ సేమ్ రీఎంట్రీ తీసుకోవచ్చు అనుకున్నాను. 228 రీఎంట్రీ తీసుకున్నా. సేమ్ నేను ఎక్కడైతే ఎగ్జిట్ అయిపోయానో మార్కెట్ కూడా అక్కడికే మళ్ళీ రివర్సల్ రావడం వల్ల ఎంట్రీ తీసుకోవడం, ఎందుకంటే 3 PM దగ్గరకు వచ్చినప్పుడు ఇంకొంచెం ర్యాలీ ఉండొచ్చు అనుకున్నాను. కానీ ర్యాలీ ఉండకుండా మళ్ళీ సేమ్ పాయింట్స్ దగ్గర నుంచి రిజెక్షన్ తీసుకొని మార్కెట్ ఇంకొక 11 పాయింట్స్ లాస్ తీసుకొని బయటికి రావడం జరిగింది ఈ ట్రేడ్లో. సో ఓవరాల్ 4 కాకుండా ఎగ్జాక్ట్లీ 4-5 ట్రేడ్స్ టోటల్. సో 5 ట్రేడ్స్ అన్నెసెసరీ ట్రేడ్స్ ఇవన్నీ. మార్కెట్ మొత్తం ఈ ప్రాఫిట్ ఈ లాస్ మొత్తం కలిపితే మొత్తం ఎగ్జాక్ట్లీ న్యూట్రల్గానే ఉన్నాం. సో ఇది ఒక చిన్న పాయింట్ సరిపోతుంది మనకి. మార్కెట్లో ఎగ్జిట్ అయిపోవడం బెటర్, స్టాప్ లాస్ తీసుకోవడం ఇంకా బెటర్, అండ్ ఎక్కడ ఎగ్జిట్ అయిపోవడం బెటర్. సో ఈ కొన్ని చిన్న ప్లాన్స్ చేసుకుంటే ఇలాంటి వోల్టాలిటీ సిచ్యువేషన్స్లో కూడా మనం సేవ్ అవ్వచ్చు కొన్నిసార్లు. ఎందుకంటే అంత సడన్ రివర్సల్స్, సడన్ రియాక్షన్ ఫాల్స్ ఇలాంటివి జరిగినప్పుడే మార్కెట్ ఫుల్ లాస్ తీసుకొని బయటికి పంపిస్తుంది. కాబట్టి మనం 11 AM దగ్గర అనుకున్నాం, మనం ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు. ఇండెక్స్ ప్రీమియంలో చూస్తే ఎగ్జాక్ట్లీ 10:30 దగ్గర ఎంట్రీ కావచ్చు. ఈజీ మంచి పొజిషన్ ఇక్కడ ఎంట్రీ అవుతే ఈజీగా మంచి పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు. కానీ నేను ఇక్కడ రిజెక్షన్ ఎక్కడైతే ఎంట్రీ తీసుకున్నానో అక్కడ అసలు ఎగ్జాక్ట్లీ ఎగ్జిట్ అవ్వాల్సిన ప్లాన్, అది ఎంట్రీ అవ్వాల్సిన ప్లాన్ 10:30. కానీ టైం ఇంబ్యాలెన్స్ వల్ల కొంచెం రియల్ సెటప్స్ కూడా ఇవ్వలేకపోయినా, అండ్ చార్ట్స్ కూడా పెట్టలేదు. ఓన్లీ లైవ్ స్ట్రీమ్లో ఉన్నాను, కానీ వాటి గురించి ఏం సెటప్ ఇవ్వలేదు. అప్పటికే టైం అయిపోయింది, ఆ ట్రేడ్ తీసుకునే టైమింగ్, అండ్ రివర్సల్ జరిగింది. ఇక్కడ ఇంకోటి ఇండెక్స్లో ఏం ఆలోచించవచ్చు అంటే 26,200 దగ్గర బిలో వచ్చిన ఒక క్యాండిల్, ఇక్కడ కూడా మనం రీఎంట్రీ తీసుకోవచ్చు 2:35 PM ఇక్కడ. అండ్ ఇక్కడ రియాక్షన్ తీసుకున్నాక ఇక్కడ ఎంట్రీ కూడా అవ్వచ్చు. ఇది కూడా ఇంకొక బెస్ట్ ప్లాన్. నేను మళ్ళీ ఇండెక్స్ని కూడా కరెక్ట్ అనలైజ్ చేయలేదు ఆ టైంకి, మళ్ళీ ఫాల్ జరిగింది. సో ఈ 2 టైప్ ఆఫ్ ట్రేడ్స్ మోస్ట్ ప్రీషియస్ ట్రేడ్స్ అండ్ మంచి క్వాలిటీ టైప్ ఆఫ్ ట్రేడ్స్ ఇవి. ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటికి రావడానికి మార్కెట్ కొంచెం వోల్టాలిటీ సిచ్యువేషన్లో ఉన్నా కానీ మంచి ప్రాఫిట్ తీసుకునే టైమింగ్ ఇది. మన లైవ్ స్ట్రీమ్లో మాత్రం మొత్తానికైతే న్యూట్రల్గానే ఎండ్ అయిపోయాం. అండ్ థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ ఎడ్జ్ తెలుగు.